న్యూస్. కాంగ్రెస్ లో బీసీలకు న్యాయం జరుగుతుందనడానికి తానే ప్రత్యేక ఉదాహరణ అన్నారు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి. దేశంలో సామాజిక న్యాయం చేయడం ఒక్క కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైందన్నారు. తనకు మంత్రిగా అవకాశం కల్పించిన కాంగ్రెస్ హైకమాండ్ కి సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వంలో మత్స్యశాఖలో జరిగిన అవినీతిని వెలికి తీస్తారని చెబుతున్న మంత్రి వాకిటి శ్రీహరితో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. కేబినెట్ 2.0లో నూతనంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వాకిటి శ్రీహరి మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అన్న, ఫస్ట్ గా కంగ్రాచులేషన్స్. అసలు ఆ రోజు నుంచి కనిపిస్తున్నారు, ఫుల్ బిజీ ఉన్నారు. ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉందమ్మా. పార్టీని నమ్ముకొని పార్టీతో పాటు 30 సంవత్సరాలు నడిచినాయి. నాలాంటి ఒక బ్యాక్వర్డ్ క్యాస్ట్లో దట్టు ఒక మారుమూల నియోజకవర్గంలో ఉన్నటువంటి వెనుకబడ్డ జాతిలో ఉన్నటువంటి నాలాంటి వాడిని చూస్ చేసి కౌన్సిలర్ స్థాయికి నుంచి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి పార్టీకి మా తరఫున, మా నియోజకవర్గ ప్రజల తరఫున, మా ఉమ్మడి జిల్లా మామదార్ ఎమ్మెల్యేల తరఫున పరిపూర్ణంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏ నమ్మకంతోనైతే నాకు ఈ బాధ్యత అప్పచెప్పారో ఆ బాధ్యతను పూర్తి స్థాయిలో ఒక వెనుకబడ్డ జాతిలో పుట్టిన వ్యక్తిగా ఖచ్చితంగా పరిపూర్ణంగా 100% మంచి బాటలు నడిపించేటువంటి ప్రయత్నం చేస్తానని మాట ఇస్తాను. మీరే అన్నారు వెనుకబడిన గ్రామం అని. బడుగు వర్హీన సంబంధించినటువంటి వాళ్ళని ఎలా అనిపిస్తుంది మీ హైకమాండ్ మిమ్మల్ని గుర్తించడం? మీతో పాటు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి మరో ఇద్దరిని కూడా గుర్తించింది. అంటే మీ పార్టీలో సమానత్వం కరెక్ట్గా ఉందంటారా? ఉంది కదమ్మా. మరి ఈ దేశంలో రాహుల్ గాంధీ గారి ఆలోచనలు భారతదేశం మొత్తం ఆలోచింపజేస్తూ ఉంది. ఇంకా వెనుకబడ్డ జాతుల్లో పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ కడప తొక్కని జాతులు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు ఎన్నో అంత గుర్తించి కులగణన చేసి, జనగణన చేసి, దాంట్లో కులగణన చేసి వారి సంఖ్యాపరంగా వారికి అన్ని వర్గాల్లో ముందు తీసుకుపోయే విధంగా ప్రయత్నం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న మా ఆది నాయకుడు మా రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు ఒక బీసీ బిడ్డ కాకుండా కూడా ఈ రాష్ట్రంలో మీరెంతో మీకంతా అనే మాట చెప్పారు రాహుల్ గాంధీ గారు. ఆ మాటని నేను ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పి అసెంబ్లీలో కులగణన చేపించి సైంటిఫిక్గా ఎంతుందో లెక్క తీసి మరీ మమ్మల్ని పిలిపించి ఈరోజు ఈ స్థాయిలో కూర్చోబెట్టినటువంటి అధిష్టానానికి మరి అంతపూర్తి రుణం లేకుండా తల్లి. మీతో పాటు బీసీ సామాజిక వర్గం నుంచి చాలా మంది పోటీ పడ్డారు. అయినప్పటికీ మీ అగ్రనేతలు మిమ్మల్ని గుర్తించారు. ఎలా అనిపిస్తుంది? వాస్తవంగా అందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇచ్చారు కూడా. చాలా మట్టు అందరికీ కూడా విప్పుతో కానీ లేకపోతే మంత్రి పదవుల్లో కూడా సమకూర్చారు. సామాజిక న్యాయం చేయగలిగేటువంటి పెద్ద హృదయం కాంగ్రెస్కే ఉందని మరొకసారి రుజువైందని నేను అనుకుంటా ఉన్నా. మొన్న 3 ఎమ్మెల్సీలు ఇచ్చినా కానీ లేకుంటే ఇప్పుడు 3 మంత్రులు చేసినా కూడా సాహసోపేత నిర్ణయం. ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల్ని గుర్తించాలనేటువంటి ఆలోచన మెండుగా కనిపిస్తోంది. కాబట్టి మా బడుగు బలహీన వర్గాలు వెనుకబడ్డ జాతుల తరఫు నుంచి కాంగ్రెస్ పార్టీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మీకు ఇచ్చినటువంటి పోటీపోయాలు తర్వాత తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఎలా ముందుకెళ్ళబోతుంది? తీసుకుంటాను. రేపు ఎల్లుండి ఛార్జింగ్ తీసుకున్న తర్వాత ఒకసారి ఖచ్చితంగా మా చెల్లెమ్మకు ఛాయ్ దాపి కూర్చోబెట్టి చెప్తాను. అన్న, లాస్ట్గా ఎప్పుడు ఎమ్మెల్యేగా గాంధీ భవన్కి వచ్చే మీరు ఈరోజు మంత్రిగా రావడం ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. నిజంగా కూడా నిజం చెప్పాలంటే మాలాంటి ఈ మారుమూల నియోజకవర్గాలలో చాలా సంవత్సరాల నుంచి వెనుకబడ్డ పరిస్థితుల్లో ఇలాంటి మంచి అవకాశం రావడం, ఈ వెనుకబడ్డ జాతుల కోసం సేవ చేసే అవకాశాన్ని నేను నా జీవితంలో చిన్ననాటి పరిస్థితుల్లో ఏ అంశాల మీద కష్టాల్లో బయటకు వచ్చానో నిజంగా కూడా భగవంతుడు అదే పోర్ట్ఫోలియోస్ నాకు ఇవ్వడం అనేది చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ముఖ్యంగా ఇంతకుముందు చెప్పాను కదమ్మా, మా పెద్దలు మల్లికార్జున ఖర్గే గారు కానీ, సోనియా గాంధీ గారు, తెలంగాణ ప్రధాత సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, కేసీ వేణుగోపాల్ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మిగతా మంత్రి మండలంతా కూడా వెనుకబడ్డ జాతుల్ని గుర్తించి ఈ స్థాయిలో మాకు గౌరవాన్ని ఇచ్చినందుకు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచన చేస్తూ ఉంది. ఎస్, ఇది పాసిబుల్ ఓన్లీ కాంగ్రెస్తోనే ఆలోచనకు వచ్చింది. కాబట్టి వాళ్ళ ఆలోచనని మా వెనుకబడ్డ జాతుల తరఫు నుంచి పరిపూర్ణంగా 100% ఈ జాతుల కోసం పరిపూర్ణంగా ప్రయత్నం చేస్తాం. అధిష్టానానికి ఖచ్చితంగా మేము మా కృతజ్ఞతలు రేపు రాబోయే రోజులు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. సో మొత్తానికి ఇదే పరిస్థితి. ప్రధానంగా బీద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన తనని, మరి ముఖ్యంగా మారుమూల ప్రాంతం, గ్రామీణ ప్రాంతం నుంచి ఉన్నటువంటి తనను ఈరోజు క్యాబినెట్లో అవకాశం కల్పించడం చాలా ఆనందంగా ఉందని, మోరవర్ తనకి ఇచ్చినటువంటి శాఖను ఖచ్చితంగా నిబద్ధతతో పనిచేస్తాను అని అయితే వాకిటి శ్రీహరి చెప్తున్నారు.